ప్రస్తుతం మనం ఆదోని నియోజకవర్గంలో నుంచి ఉన్నాము. మన దగ్గర మీనాక్షి నాయుడు ఎంపీ నాగరాజు గారు, తర్వాత బీజేపీ అభ్యర్థి పార్థసారథి రెడ్డి గారు ఉన్నారు. వాళ్ళని అడిగి వివరాలు తెలుసుకుందాం. అన్న, రోడ్లు 15 ఏళ్ళుగా మేము చూసినప్పటి నుంచి రోడ్లు అలాగనే ఉన్నాయి, డ్రైనేజీలు అట్లా ఉన్నాయి. కానీ పేరుకేమో సెకండ్ బాంబే అంటున్నారు, కానీ ఇంతవరకు ఆదోని అయితే ఒక చిన్న పల్లెటూరు మాత్రమే మాకైతే కనపడిస్తుంది. దాని నుంచి మీ స్పందన? ఆదోని ప్రజలు చేసుకున్నటువంటి పాపం కొన్ని రోజులుగా గత 10 సంవత్సరాలుగా ఇక్కడ ఎమ్మెల్యేగా ఉన్నటువంటి సాయి ప్రసాద్ రెడ్డి గారు కనీస ప్రజలకు సంబంధించిన అవసరాలు తీర్చకుండా ఉన్నాడన్నదే మా ప్రధాన ఆరోపణ. ఈరోజు కూటమి ప్రభుత్వం వస్తోంది. కూటమి తరపున నేను అభ్యర్థిగా పోటీ చేస్తాను. మీనాక్షి నాయుడు గారు ఎలక్షన్ నడిపించబోతా ఉన్నారు. నడిపించే సందర్భంలో మేము స్పష్టంగా ప్రజలకు హామీ ఇస్తా ఉన్నాం. ఇక్కడ ఉన్నటువంటి మౌలిక వసతుల్ని సరిచేసే బాధ్యత మేము తీసుకోవడం, అది రోడ్లు అయితేనేమి, డ్రైనేజ్ అయితేనేమి, ఇంటింటికి కొళాయి ఇవ్వడం అయితేనేమి, లేదా ట్యాంకులు శుభ్రం చేయడం అయితేనేమి, లేదా ఒక్కో ప్రాంతంలో ఓ సమస్య మాకు కనబడతా ఉంది. ఆ సమస్యలన్నిటినీ కూడా తీర్చే బాధ్యతని మేము తీసుకుంటాం. అది రెండో అతిపెద్ద సమస్య ఏమిటంటే కార్యకర్తలను హింసించడం. ఈరోజు తెలుగుదేశం పార్టీ కార్యకర్తలు కానీ, జనసేన పార్టీ కార్యకర్తలు కానీ, బీజేపీ కార్యకర్తలు కానీ ఇబ్బంది పడతా ఉన్నారు. సాయి ప్రసాద్ రెడ్డి గారు చేస్తున్న దుర్మార్గాలని ఎవరు ప్రశ్నించినా సరే వాళ్ళ మీద కేసులు పెట్టమో, వాళ్ళని ఇబ్బంది పెట్టమని చేస్తారు. కార్యకర్తలను కాపాడుకోవాల్సిన అవసరం ఉంది. వాళ్ళని అంటే 10 సంవత్సరాలుగా అధికారం కోల్పోయినటువంటి తెలుగుదేశం పార్టీ, లేదా 5 సంవత్సరాలుగా చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రిగా లేకపోవడం అనేది చాలా ఇబ్బందిగా కనిపిస్తూ ఉంది కార్యకర్తలకని. ఈరోజు మా ప్రధాన బాధ్యత తెలుగుదేశం పార్టీ కార్యకర్తల్ని, జనసేన బీజేపీ కార్యకర్తల్ని కాపాడుకోవడం, వాళ్ళ సంక్షేమం గురించి ఆలోచన చేయడం కూడా అవసరమే ఈరోజు.